పిల్లలందరూ బాగున్నారమ్మా? వెరీ గుడ్. పెద్దవాళ్ళు దేవునికి స్తోత్రం. ఈ దినం దేవుని యొక్క కృప ద్వారా తను మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా ఎండల తాలూకు వేడి చాలా ఎక్కువగా ఉంది కదా. మనందరం ప్రార్థించాలి, చాలా జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఎందుకంటే భూమి తాలూకా వేడి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. దీని వేడి వలన అంటే ఇది ఒకటి ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పులకి మనం కూడా కొన్ని కారణం అయి ఉన్నాం. అంటే ఈ టెక్నాలజీ అని చెప్పి అనేకమైనటువంటి కనుక్కుంటున్నారు, కానీ దాని ద్వారా చాలా ఒక రకంగా మేలు దొరికితే ఇంకో రకంగా అది కీడు కూడా జరుగుతూ ఉంది. దాన్ని బట్టి గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి భూమి తాలూకా తాపం రోజు రోజుకి వేడి పెరుగుతూ ఉంది. పెరగడాన్ని బట్టి ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఉన్నటువంటి ఐస్ మంచు ఏమవుతుందంటే కరిగిపోతా ఉంది. కరిగిపోవడం వలన సముద్రం తాలూకా మట్టం పెరిగిపోతా ఉంది. అంటే నీరు పెరిగిపోతుంది. ఐస్ కరిగిపోవడాన్ని బట్టి అంటే భూమికి పైన కిందన ఐస్ ఉంటుంది. చాలా అది సముద్రం లాంటి అంటే అంత గట్టిగా ఉండేటువంటి ఐసే అంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ఐసు ఏమవుతుందంటే కరిగిపోతూ ఉంది. కరిగిపోవడంతో బట్టి సముద్రంలో నీరు తాలూకా శాతం పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే భూమి మీద ఆ మూడింతలలో రెండింతల నీరు ఒకంత భూమి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు భూమి తాలూకా విస్తీర్ణం అనేది తగ్గిపోతూ సముద్రం తాలూకా విస్తీర్ణం పెరిగిపోతూ ఉంది. పెరిగిపోవడాన్ని బట్టి రానున్న దినాల్లో అనేకమైనటువంటి అనర్థాలు జరిగేటువంటి పరిస్థితులు కూడానే మనం వెళ్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య దుబాయ్లో వర్షం పడింది. ఆ వర్షం ఎంత పడిందంటే సంవత్సరం అంతా కూడా దుబాయ్లో ఎంత వర్షం పడుతుందో ఇంతకు ముందు సంవత్సరం అంతా అప్పుడప్పుడు పడినటువంటి వర్షాన్ని అంతటినీ కూడగడితే ఎన్ని నీళ్లు ఆకాశం నుండి వర్షం రూపంలో పడతాయో అంత వర్షం ఒకే రోజు పడింది. ఎంత పడింది? సంవత్సరం అంతా పడేటువంటి వర్షం అంతా కూడా ఒక్కరోజే పడిపోయింది. పడిపోవడం బట్టి ఎన్నో మునిగిపోయి కార్లు అన్ని కొట్టుకొని పోయి చాలా నష్టం. అలాగే చైనాలో దాని తర్వాత చైనాలో కూడా అలాగే వర్షం పడింది. ఒక పక్కేమో వేడి పెరిగిపోతా ఉంది, ఇంకొక పక్క అకాల వర్షాలు చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా చైనాలో భూమి రోజు రోజుకి కుంగిపోతా ఉంది. తెలుసా? రోజు రోజుకి భూమి ఏమవుతుంది? కుంగిపోతుంది. కుంగిపోవడాన్ని బట్టి పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు కదా, అవన్నీ ఏమవుతున్నాయి అంటే మెల్లమెల్లగా కూలిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాయి. కుంగిపోతూ ఉంది భూమి అంతా. ఒక దగ్గరికి కాదు, రెండు దగ్గరికి కాదండి, చాలా పట్టణాల్లో భూమి అంతా ఏమవుతుంది? కుంగిపోతా ఉంది. పరిస్థితులన్నీ కూడా వాతావరణం అంతా మారిపోతా ఉంది. ఈ వేడిని బట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను చాలా విషయాలు ఆ పక్క పెట్టలేదు, కానీ మీరు కూడా బయటికి వెళ్తున్నప్పుడు ముఖానికి అంతటికి గుడ్డ కట్టుకోవడం, మనల్ని మనం కాపాడుకోవడం, శరీరం బాగా డైరెక్ట్ ఎండకి తాకకుండా ఉండడానికి కొరకు మనం బాగా కప్పుకోవడం, ఎక్కువ నీళ్ళు తాగడం, మజ్జిగ తాగడం. అంటే పల్చని మజ్జిగ అంటే చికెన్ కాదు, పల్చగా మజ్జిగ చేసుకొని మీరు బాటిల్లో పనిలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు 100 రోజుల పని జరుగుతుంది అనుకుంటాను. ఆ పనిలో కూడా వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కువ మజ్జిగ 1 లీటర్ నీటిలో కొంచెం మజ్జిగ వేసుకొని ఆ నీళ్ళు అప్పుడప్పుడు ఆరారుగా దాంట్లో కొంచెం ఉప్పు, బీపీ లేకపోతే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మీరు మాటికి ఆరారుగా తాగుతూ మన బాడీని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. లేదంటే మనకి తెలియదు, ఒక్కొక్కసారి మనం సమస్యలు పడిపోతాం. ఒక్కొక్కసారి ఆ ఎండ దెబ్బ, వడగాల్పుకి ఎండ దెబ్బ తగిలి మనం బలహీన పడిపోతాం. సడన్ గా బలమైన చాలా నీరసం అయిపోయి చెమట్లు వచ్చి చాలా పడిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి, కొన్ని పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితి, లేదంటే హాస్పిటల్ వెంటనే తీసుకెళ్లవలసిన పరిస్థితులు
వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూడా 11 గంటల నుంచి 3 గంటల వరకు, కనీసం 4 గంటల వరకు ఏం చేయాలంటే బయట గాలి లోపలికి రాకుండా కిటికీలు అవి వేసుకొని, తలుపులు ఏమి ఉంటే వేసుకొని లోపల ఉండాలి. తర్వాతే గాలి లోపల బయటికి రావడానికి, బయట గాలి లోపల వెళ్ళడానికి మనం కొంచెం ఉండాలి. అలాగైతేనే కొంత చల్లదనం మనకు ఉంటుంది. ఈ విధంగా కొంచెం జాగ్రత్తలు సంఘం, దేవుని బిడ్డలు, ఎందుకంటే మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఈ లోకంలో జీవించడం కొరకు. ఆ విధంగా మనం జీవించినట్లయితే దేవుడు కూడా కాపుదల మనకి అనుగ్రహిస్తాడు. ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. అంత మాత్రమే, దీనికి ఏంటంటే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ప్రస్తుతం ఎలక్షన్స్, ఆ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. ఎలక్షన్ వేడి కూడా, అది ఆ వేడి కూడా బాగా పెరుగుతుంది. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచం అంతట్లో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఈ సంవత్సరం 2024 ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే ఈ సంవత్సరమే ఎలక్షన్ల సంవత్సరం అంట. అనేకమైనటువంటి దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కనుక దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి పార్టీల మధ్య గొడవలు, మనుషుల మధ్య విభేదాలు, ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి అంత మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ కి పక్కన ఉన్నటువంటి పాలస్తీనాకు మధ్యన యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ మీద ఇప్పుడు మళ్ళా ఇరాన్ కూడా యుద్ధం కొరకు వాళ్ళు వీళ్ళకి మధ్య పరిస్థితులు బాగోలేక అక్కడ కూడా యుద్ధ వాతావరణం ఉంది. ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. రాత్రి పడుకునే వాడు ఉదయం మళ్ళీ తిరిగి లేస్తాడా, లేదంటే బయటికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా అనేటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ రష్యాకి ఉక్రెయిన్ కి జరుగుతున్నటువంటి యుద్ధం, వాళ్ళు వాడుతున్నటువంటి బాంబులు, వాళ్ళు వాడుతున్నటువంటి ఆ యుద్ధ సామగ్రి, అంటే అవన్నిటి వలన కూడా భూమి తాలూకా వేడి పెరిగిపోయి వాతావరణం కాలుష్యం బాగా పెరిగిపోతుంది. మనిషికి జ్ఞానం పెరిగింది కానీ అది బుద్ధి మాత్రం పెరగలేదు. ఎలా ఉండాలో వాక్యానికి, దేవునికి విధేయత చూపించడాన్ని పోపడాన్ని బట్టి అనేక మంది మనుషుల మధ్య ఈ తెలివితేటలన్నింటినీ కూడా తప్పుగా వాడుతున్నారు తప్ప మంచికి వాడటం లేదు. కనుక మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరతలో ఉన్నాం ప్రియులారా. అదే సమయంలో దేవుడు తాలూకా ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మనకు ముందే ఏం చేశాడు, కొన్ని ముందే హెచ్చరికలు ఇచ్చాడు. ముందే ఆయన చెప్పాడు. అంత్య దినాల్లో ఆయన వచ్చే ముందు ఎలాంటివి జరుగుతాయో ఆయన చెప్పాడు. చెప్పింది చెప్పినట్లుగా జరుగుతూ ఉంది. కనుక మనము కూడా మరింత భక్తిలోను, ప్రార్థనలోను, వాక్య ధ్యానములోను, పవిత్రముగా ప్రభు కొరకు జీవించటంలోను మరింత ఇంతకు ముందు కన్నా మరింత ఎలాగా మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత ఎక్కువగా ఉండాలి, మరింత లోతైనటువంటి భక్తిలో మనం ఉండవలసినటువంటి దినాలలో ఉన్నాం ప్రియులారా. ప్రభువు ఎప్పుడు వస్తాడో, లేదంటే రేపు వస్తాడో, ఏ క్షణాన్ని వస్తాడో మనము ఎదురు చూడేస్తున్నటువంటి దినాలన్నీ కూడా చాలా దగ్గరగా పడ్డాయి. కనుక దగ్గర పడుతున్నప్పుడు ఏం చేయాలా, మనం కూడా మరింత లోక సౌఖ్యాల్ని, లోక పాపపు భోగాల్ని విడిచిపెట్టి మరింత ప్రభు దగ్గరికి రావడానికి ఏం చేయాలా, మరింత అడుగులు ముందుకి వేయాలి. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? మరింత అడుగులు వేయవలసినటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఈ దినం దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి దేవుని ఆ సన్నిధిలో ధ్యానించడం కొరకు నాతో పాటు మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వరకు రాయబడినటువంటి మాటలు మనం చదువుకొని దీంట్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22. ఇదే వాక్య భాగము, ఇదే అంటే ఇది మార్కు రాసినటువంటి ఈ విషయాలనే కూడా మత్తయి కూడా రాశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 30 వరకు కూడా ఈ మాటలు మీరు చూడొచ్చు. అలాగే లూకాలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. లూకా 18వ అధ్యాయము 18 నుంచి 30 వరకు కూడా లూకా కూడా ఇదే మాటల్ని ఆయన రాశాడు. అయితే మనందరి ధ్యానం కొరకు ఈరోజు మార్కు సువార్త 17వ అధ్యాయం 17 నుంచి 22 వరకు చూద్దాం. బైబిల్ లేనటువంటి వారు, చదవలేనటువంటి వారు ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. దేవుని వాక్యమే జీవం.
దేవుని వాక్యము మనకు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని కొరకు మనం జీవించడానికి ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని పాపము నుండి మనల్ని వేరు చేస్తుంది, ఆ వాక్యము మనకి దీవెన కలుగు చేస్తుంది, ఆ వాక్యమే మన వెలిగిస్తుంది. మనం అనేక మందికి వెలుగుగా ఉండడానికి ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కనుక దేవుని మాటలు వచ్చినప్పుడు మీరు అన్నిటినీ పక్కన పెట్టి మీ మనస్సుని, మీ ఆలోచనని, మీ హృదయాన్ని ప్రభువు కొరకు తెరిచి ప్రభువు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతాడో అని చెప్పి మనం జాగ్రత్తగా ఆలకించాలి. ప్రియులారా, ఈ రోజు ఆదివారం ఆరాధనకు వచ్చాం, ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఈ ఆరాధనకు వచ్చినటువంటి వారము వాక్యము చేత దీవింపబడినటువంటి వారమై, వాక్యము చేత ప్రేరేపింపబడినటువంటి వారమై మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే లోకములో మనము దేవుని కొరకు మనం జీవించగలుగుతాం. ప్రియులారా, మార్కు సువార్త మీ అందరి వినికిడి కొరకు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారు బయలుదేరి ఆయన మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడట. ఆయన పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒకడు అని పరిగెత్తుకుంటూ ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు మోకాళ్ళు ఉన్నాడు. వచ్చి మమ్మల్ని నిలబడగా ఆయన మాట్లాడలేదు, కానీ ఆయన ముందు ఏం చేశాడట? మోకాళ్ళు వేసుకొని అంటున్నాడట, సద్బోధకుడా. యేసు ప్రభుని చూసి అంటున్నాడు, సద్బోధకుడా అంటే మంచి బోధకుడా, మంచి విషయాలు బోధించేటువంటి వాడా, అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వాడా అని యేసు ప్రభుని సంబోధిస్తూ, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఒక ప్రశ్నను యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఏంటా ప్రశ్న? నిత్య జీవానికి నేనేమవ్వాలనుకుంటున్నాను? వారసుడిని అవ్వాలనుకుంటూ ఉన్నాను. అంటే వారసుడు అంటే నేను ఇక్కడి నుండి చనిపోయితే నేను పరలోకము నా సొంతం అవ్వాలి, పరలోక పౌరుడిగా నేను ఉండాలి, పరలోకంలోకి నేను చేరాలనుకుంటూ ఉన్నాను. దానికి ఆ పరలోకం నా సొంతం అవ్వాలంటే నేను ఏమి చెయ్యాలి అని యేసు ప్రభుని అడిగాడట. అందుకు యేసు ప్రభు ఆయనకి జవాబిస్తూ ఉన్నాడు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అని ఆయనకి చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు, నువ్వేం చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయనకి చెప్తున్నాడు. ప్రశ్న అడిగాడు కదండి, పరలోకానికి నేను వారసుని అవ్వాలనుకుంటున్నాను, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, పరలోకం సొంతం కావాలనుకుంటున్నా కదా. ఆ సొంతం కావాలంటే నువ్వు చేయవలసినటువంటి కొన్ని మాటలు నేను చెప్తాను, అది చేయనాయనా అని ఆయన దగ్గర అంటే ఆయన ఏమన్నాడంటే యేసు ప్రభు, నరహత్య చెయ్యవద్దు. ఏమన్నాడు? నరహత్య చెయ్యవద్దు అంటే మనుషుల్ని నీవు హత్య చెయ్యవద్దు, ఎవరిని చంపవద్దు, ఎవరి ప్రాణానికి నీవు దోషిగా ఉండవద్దు, ఎవరికి కీడు చెయ్యవద్దు అని ఆయనకి చెప్తూ ఆయన అన్నాడు, వ్యభిచరించవద్దు. రెండవది ఏమంటున్నాడు? నువ్వు వ్యభిచారం చెయ్యవద్దు, పాపము చెయ్యవద్దు అని ఆయనతో చెప్పి తర్వాత ఏమంటున్నాడంటే దొంగిలింపవద్దు. ఎవరిది కూడా నువ్వు దొంగతనం చేసి దాన్ని నువ్వు దాచుకోవడమో దోచుకోవడమో చెయ్యవద్దు, ఎవరికి కీడు చేసి వారి దగ్గర ధనాన్ని నువ్వు ఆశించవద్దు అని చెప్పి ఆ తర్వాత అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. ఏమంటున్నాడు? అబద్ధాలు మాట్లాడవద్దు, దేనికి కూడా అబద్ధ సాక్ష్యాన్ని చెప్పవద్దు అని చెప్పి తర్వాత ఏమంటున్నాడు? మోసపుచ్చవద్దు, ఎవరిని మోసపుచ్చవద్దు. తర్వాత దొంగిలవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. అంత మాత్రంగా నీ తల్లిదండ్రులు ఏం చేయాలా? సన్మానించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వారికి అవసరతలన్నింటినీ తీర్చి వారిని గౌరవించి వారిని మర్యాద ఇచ్చి వారితో పాటు నువ్వు మెలగాలి అని చెప్పి
అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఈ ఆజ్ఞలన్నీ పాత నిబంధనలో ఆల్రెడీ నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఇంతకు ముందే నీకు ఇవ్వబడ్డాయి కదా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి యూదులైనటువంటి నువ్వు, అంటే ఒక క్రైస్తవుడు అనేటువంటి మనము బైబిల్కి సంఘానికి వెళ్తున్నావు కదా, వాక్యం చెప్తున్నారు కదా, సాక్యంలో ఎలా జీవించాలని నేర్పిస్తున్నారు కదా. ఈ విధంగా ఇవన్నీ కూడా నువ్వు చెయ్యు అని చెప్తే అతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయును అనుసరించుచునే ఉంటినని చెప్పారు. దానికి అతనేమన్నాడు తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు? ఇవన్నీ చెప్తే ఈయన వెంటనే ఒక మాట అంటున్నాడు, ప్రభువా నేను ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచే, నా తల్లిదండ్రులు నన్ను కన్నప్పటి నుంచే, నాకు ఊహొచ్చినప్పటి నుంచే వీటన్నిటినీ నేనేం చేస్తున్నాను? నేను అన్నిటినీ ఆచరిస్తున్న బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. ఇవన్నిటిని అనుసరిస్తున్నాడట. ఏంటి? పై చెప్పినవి ఏవి కూడా అబద్ధం ఆడటం లేదు, దొంగతనం చేయటం లేదు, వ్యభిచరించడం లేదు, నరహత్య చేయటం లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాడు, ఎవరిది ఆశించటం లేదు, ఎంతో నీతిమంతుడుగా నిష్ఠతో జీవిస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు మాత్రమే కాదు, నేను చిన్నప్పటి నుంచే కూడా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నాను అని అన్నాడు. అంటే అందుకు యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పి అన్నాడట. యేసు ప్రభు ఏమన్నాడట? సరే ఇవన్నీ చేస్తున్నావు కానీ నీకు ఒక్కటి మాత్రం కొదువుగా ఉన్నది, మిగతా అన్ని కూడా నీకు ఉన్నాయి, నీకు కొదువే లేదు, కానీ ఒక్కటి మాత్రం నీకు కొదువుగా ఉన్నది. ఈరోజు మన సందేశం, ఈరోజు మన వాక్యం దాకా ముఖ్య అంశం ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అందరూ చెప్పండి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీ పక్క వాళ్ళ వైపు చూసి వాళ్ళకి చెప్పండి, నీకు ఒకటి చెప్తున్నారమ్మా? చెప్పు. పవిత్రకి చెప్పలేదు? పవిత్ర నీకు చెప్పిందా? ఏం చెప్పు? చెవులో చెప్పవా? ఏది చెప్పండి, పక్క వాళ్ళకి అందరికి చెప్పండి. ఒకటే, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు ఒకటి కొదువుగా ఉంది. రైట్, నీకు ఒకటి కొదువుగా ఉన్నదని ప్రభువు చెప్పి ఆయనతో అంటూ ఉన్నాడు. నీకు ఆ ఒకటి కొదువు ఏంటనేది ఈ రోజు మనం చూసుకోబోతూ ఉన్నాం పిల్లలు. అయితే అతను ఏమన్నాడు? దాని తర్వాత నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడట. ఆ ఒకటి కొదువుగా ఉన్నది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలా ఈయన వచ్చి ఆయన ప్రశ్న అడిగినటువంటి ఈ వ్యక్తికి చాలా మంచి గుణాలు ఉన్నాయండి. చాలా మంచివాడు, చెప్పాలంటే చాలా బుద్ధిమంతుడు, చాలా మంచివాడు. కానీ అన్నీ ఉన్నా కానీ ఐదోతనం లేదంట. అన్నీ ఉన్నాయంట, కానీ ఒకటి మాత్రం కొదువుగా ఉంది. ఈ ఒకటి మన జీవితాల్లో కూడా కొదువ ఉండొచ్చు. తప్పకుండా మనందరి జీవితంలో కూడా ఒకటి కొదువుగా ఉంది. ఆ ఒక్క కొదువుగా ఉన్నది ఏదో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆ కొదువు కూడా మనం తీర్చేసుకున్నామంటే పరలోకం మందే. హల్లెలూయా. ఆ ఒక్కటి ఏదైతే కొదువుగా ఉందో, తక్కువై ఉందో, అది ఏదైతే లేదో, ఆ లేని దాన్ని ఈరోజు ఏమిటా లేనిది అనేది మనం కొంచెం చూసుకుంటే పరలోకం ఎవరిదే? పరలోకం మందే. మందే పరలోకం, ఇంకెవరిదే కాదు. పరలోకం మనకి వారసులు అయిపోతాం, పరలోకం మన సొంతము అయిపోతుంది. అయితే ఈ అడిగినటువంటి వ్యక్తికి ఏవేవి ఉన్నాయి అని చెప్తే అతడట 22వ వాక్యంలో చూస్తే మొట్టమొదటి అతడు మిగుల ఆస్తి గలవాడు. ఇంకేంటంటే ఉన్నాయి?
మిగుల ఆస్తి గలవాడు. ఇంటి దగ్గర బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అండి. ఈ ప్రశ్న అడిగిన వాడు ఎవడు? బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, బాగా ధనవంతుడు. మిగుల ఆస్తి, మామూలు ఆస్తి కాదండి, మిగుల ఆస్తి అంటే తాత ముత్తాతల నుండి తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి ఉన్నటువంటి, పొంగి పొర్లుతున్న ఆస్తి అంట. ఆస్తి ఈ రోజుల్లో మనిషికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే, మనిషికి అనేది తృప్తి అనేదే ఉండదండి. మనిషికి తృప్తి అనే లేదు. ఎప్పుడు కూడా ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి, ఎక్కడెక్కడో దాచుకుంటూ ఉంటున్నారు. కొన్నిసార్లు న్యూస్లో వార్తలు వస్తుంటే చూస్తే డబ్బు ఎక్కడ దాచుకున్నాడు. ఐటీఐ వాళ్ళు వెళ్ళినప్పుడంట వాళ్ళందరూ ఇంట్లో అంతా వెతికితే ఉంటే ఒకడు ఏం చేశాడంటే అంతా కూడా ల్యాబొరేటరీలో అంతా కూడా అంటే ఈ కమోడ్ లోను, తర్వాత ఆ కింద ఉన్నటువంటి దీంట్లో కూడా పైపుల్లో కూడా ఏం చేసాడట, డబ్బులన్నీ దాచుకుని ఉన్నాడట. దాంట్లో అన్నింటినీ కొంతమంది బంగారంలోను, డబ్బుల్లోను, తర్వాత భూముల పైన ఎంతైనా సంపాదించి 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 ప్రపంచంలో గొప్ప ఒక దేశం ఒకటి ఉంది. దాన్ని స్విస్ అంటారు. స్విస్ దేశం, స్విట్జర్లాండ్. ఆ స్విట్జర్లాండ్ ఒక దేశం అండి. ఆ దేశంలో ఒక బ్యాంక్ ఉంది. దాంట్లో ఏమంటారంటే స్విస్ బ్యాంక్ అంటారు. ఆ బ్యాంకుకు ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏమిటంటే, ఎవరైనా ఎంతైనా డబ్బు తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేయొచ్చు, దాచుకోవచ్చు. ఎవరు దాచుకున్నారు, ఎంత దాచుకున్నారు అని వారు ఎవరికి చెప్పరు. అంతే మాత్రం అక్కడ నువ్వు ఎంత దాచుకున్నావు అని వాళ్ళు కూడా చూడరు. అంటే అయ్యా నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాంకులో మీకు ఒక రూమ్ ఇచ్చేస్తారు. ఆ రూమ్ లో నువ్వు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ తాళాలు నీ దగ్గర ఉంటే తీసుకొని వెళ్ళి నువ్వు ఎంతైతే తెచ్చుకున్నావో దాన్ని ఏం చేయాలా, దాంట్లో లోపల పెట్టుకోవచ్చు. తర్వాత కావలసుకుంటున్నప్పుడు వచ్చేసి నువ్వు ఉంచుకోవచ్చు. వారు ఎవ్వరు ఏ దేశం అడిగినా కూడా లెక్క ఎవరికి చెప్పరు. అయితే అదే అంత మాత్రమే కాకుండా ఎవరు ఎక్కడికి వెళ్ళి ఆ ఐటీ రైడ్ పెట్టి ఎవరు దాచారు ఏం చేశారంటే ఎవరికి, బయట వారికి ఎవరికి తెలియదు. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, డబ్బుని దాచుకుంటూ ఉంటారు, డబ్బు దాచుకుంటూ ఉంటారు. అయితే ఆ దేశంలో డబ్బు దాచుకుంటే మన బ్యాంకులో డబ్బు వేసామనుకోండి, బ్యాంక్ వాళ్ళు మనం ఏం చేస్తారు, నెల అయినప్పటికీ ₹1 ₹2 వడ్డీ ఇస్తారు కదా. వడ్డీ ఇస్తారా? వడ్డీ లేకపోతే మనం బ్యాంకులో వేస్తామా? వేయం. మాకు వడ్డీ కనీసం ఇప్పుడు ఎస్బీఐలో అయితే 4%, 0.4%, 4% వడ్డీ ఉంది. తర్వాత కొన్ని బ్యాంకుల్లో 5 ఉంది, 6 ఉంది, కొంతమంది 10 అంటారు. రకరకాలైనటువంటి ఏదో ఒక రకమైన వడ్డీ కొరకు మన బ్యాంకులో పెడతాం. కానీ ఈ దేశంలో నువ్వు డబ్బు పెడితే వాళ్ళు వడ్డీ ఇవ్వరు కదా, నువ్వే తిరిగి వాళ్ళకి డబ్బు చెల్లించాలి. ఎందుకంటే నీ డబ్బు దాస్తున్నారు కదా, దాచినందుకు నువ్వు వాళ్ళకి అద్దె కట్టాలి, వాళ్ళకి డబ్బు చెల్లించాలి. అయితే ఆ దేశం బ్రతుకుతున్నదే ఇలాంటి డబ్బు దాచుకున్న వాళ్ళ ద్వారా బ్రతుకుతుందట ఆ దేశం. ఆనకున్నట్టు ఆ దేశానికి రాబడి ఏంటి, డబ్బు అందరూ దాచుకోవడాన్ని బట్టి వాళ్ళు డబ్బు చెల్లిస్తున్నారు కదా బ్యాంకుకి. ఆ డబ్బే ఆ దేశానికి చాలా ఎక్కువ డబ్బు వస్తుందట. అంత మాత్రమే కాకుండా కొంతమంది అట అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న డబ్బును పట్టుకొని వెళ్ళి అక్కడ దాచేసి తిరిగి వెళ్ళి దాన్ని తెచ్చుకోవడానికి కూడా వాళ్ళకి అవ్వక కొంతమంది డబ్బు ఉండిపోతా ఉంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ మనిషి రాలేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి హక్కులు ఏమిటంటే ఆ డబ్బు తీసుకొని వాళ్ళ దేశానికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. కనుక ఈ రకంగా డబ్బు తీసుకొని ఆ డబ్బుని ఏం చేస్తున్నారు, ఆ దేశం వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవుతున్నారు. ఇక్కడ వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి అక్కడ డబ్బు పెట్టి ఆ డబ్బు తెచ్చుకోకుండానే అది మురిగిపోతా ఉంది. ఆ డబ్బు ఆ దేశానికి లాభం, మన దేశానికి పెట్టినడుగు వాడికి నష్టంగా ఉంది. మనిషికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే తృప్తి ఉండదు, ఎంతైనా సంపాదించి సంపాదించి సంపాదించి. అయితే ఈ డబ్బు అనేది మనకి పరలోకాన్ని ఇస్తాదా? డబ్బుతో అన్ని కొనుక్కోవచ్చు కానీ పరలోకాన్ని కొనుక్కోదు. ఒక వ్యక్తి అన్నాడు, డబ్బు ఉంటే నువ్వు
మంచం కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోగలవా? కదా, మంచి పట్టు పరుపులు ఉన్నాయండి, కానీ నీకు నిద్ర రావటం లేదు. నిద్రను డబ్బు ఇచ్చి ఎవరి దగ్గర కొనుక్కోగలవా? మంచాన్ని కొనుక్కోవచ్చు, ఏసీ కొనుక్కోవచ్చు, సుఖాన్ని కొనుక్కోవచ్చు, అన్ని వసతుల్ని కొనుక్కోవచ్చు, కానీ నిద్ర డబ్బు ఇస్తే నిద్ర రాదు. డబ్బు ఉన్నట్టు మాత్రాన నిద్రని డబ్బు ఉంటే భోజనాన్ని కొనుక్కోవచ్చు, రకరకాలైనటువంటి బిర్యానీలు కొనుక్కోవచ్చు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఏ బిర్యానీలు ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేసుకొని డబ్బుతో ఏం కొనుక్కోవచ్చు? ఆహారాన్ని కొనుక్కోవచ్చు, కానీ ఆకలి కొనుక్కోగలమా? నాకు ఆకలే వేయదండి, ఆకలి పట్టడం లేదండి, నాకు ఒక జబ్బు ఉంది. ఏంటో జబ్బు అంటే నాకు తిన్నది అరగనటువంటి జబ్బు, ఆకలి వేయదండి. పచ్చి మంచినీళ్ళు తాగడానికి కూడా తాగబుద్ధి వేయటం లేదండి, నాకు ఆకలే వేయలేదు. అన్నీ ఉన్నాయి, కానీ ఆకలి డబ్బుతో కొనుక్కోవచ్చా? కొనుక్కోగలమా? కొనుక్కోలేదు. ఇలాగ మన జీవితంలో డబ్బు ఉంది, కానీ ఎవరైనా చనిపోకుండా జీవాన్ని కొనుక్కోగలడా? ఏమండి, డబ్బు ఉంది, నాకు చచ్చిపోకుండానండి, నేను చచ్చిపోకూడదు అనుకుంటున్నాను కనుక డబ్బు ఉంది, ఎంత డబ్బైనా తీసుకోండి, నన్ను చచ్చిపోకుండా నన్ను బ్రతికించండి అంటే ఎవరైనా బ్రతికించగలరండి? చాలాసార్లు అంటాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, బాబు ఏదో అప్పో సప్పో చేసి ఎంత డబ్బు అయితే అవనేవాడు, కానీ తెచ్చేస్తామండి, కాపాడేయండి అంటే కాపాడటం అవుతుందా? అవుతుందండి? అలా కాపాడబడేవనంటే ఇంతవరకు ఎవరైనా చావుకు చచ్చిపోకుండా డబ్బుతో జీవాన్ని కొనుక్కునేటువంటి వాడు ఎవడైనా చరిత్రలో ఉన్నాడా? లేడు. ఇంతవరకు చరిత్రలో ఒక్కడు కూడా లేడు. మరణాన్ని దాటి తన డబ్బు ద్వారా దాన్ని కొనుక్కొని జీవించగలిగినటువంటి వాడి లోకంలో ఎవరూ లేరు. డబ్బు ఉన్న వాడికి చావు వస్తుంది, డబ్బు లేనటువంటి వాడికి చావు వస్తుంది, ఉద్యోగస్తుడికి వస్తుంది, నిరుపేదకి వస్తుంది, ఎవడు ఎక్కడున్నా కూడా నువ్వు ఎన్ని సౌఖ్యాలతో జీవించిన వాడికి వస్తుంది, సుఖ సౌఖ్యాలు లేకుండా రోడ్డు పక్కన అడుక్కున్నాడు వాడికి కూడా ఏమొస్తుంది? చావు అనేది వస్తుంది. కానీ అలాగే పరలోకాన్ని కూడా డబ్బు ద్వారా మనము కొనుక్కోలేము. ఈయన మిగుల ఆస్తి గలవాడు, కానీ తనకున్నటువంటి ప్రశ్న ఏమిటి? నా డబ్బుతో నేను పరలోకాన్ని కొనుక్కోలేను, కనుక పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలని వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. లోకంలో డబ్బు కొరకు అనేక మంది ప్రయాసపడుతున్నారు, డబ్బుని సంపాదించడం కొరకు ప్రయాసపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో డబ్బంతా కూడా మధ్య లెక్కల్లో చూస్తే 100కి 99 రూపాయలు 23 మంది దగ్గర ఉంటే ₹1 73 మంది దగ్గర ఉన్నాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? డబ్బు ఎలా ఉందంటే లోకంలో డబ్బు మొత్తం అంతా డబ్బు ₹100 అనుకుంటే 73 మంది ₹1 పంచుకుంటున్నారు. ₹1 73 మంది పంచుకుంటే వాళ్ళకి ఆ ₹1 ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటే 73 మంది దగ్గర 23 మంది ₹99 వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఈ డబ్బంతా కూడా ప్రజల చేతిలో, మనుషుల చేతిలో ఉండిపోతూ ఉంది. దాన్ని సంపాదించడం కొరకే ఆస్తిపరుడు అవుతా ఉన్నాడు, బేదవాడు అయిపోతూ ఉన్నాడు. కానీ ఒకటి మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు, ఏంటంటే డబ్బు ద్వారా జీవము, పరలోకము, మరణమును దాటి నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదము మనకి కలగదు. ఈ అబ్బాయి తను తెలుసుకున్నాడు, ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. ఈ అబ్బాయి అంటున్నానండి, ఒకడు అంటే అబ్బాయి అంటున్నారు ఎలా తిరిగంటే నేను మీకు చెప్తాను. ఆయన డబ్బు ఉంది, కానీ పరలోకము వెళ్తానన్నటువంటి గ్యారంటీ లేనటువంటి వ్యక్తి. రెండవది చూసినట్లయితే ఈయనట ఒక అధికారిట. డబ్బు ఉంది ఒకటి, రెండవది ఈయన ఎవరంటే ఒక అధికారం ఉన్నటువంటి వాడు. అధికారం అంటే చాలాసార్లు
పొలిటీషియన్ రాజకీయ నాయకులు ఏమంటారంటే అధికారం కొరకు వాళ్ళు పడే ప్రయాస ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్షన్ లో చూస్తాం. అధికారం ఎలా సంపాదించాలా దాని కొరకు ఏ వాగ్దానమైనా ఇచ్చేయండి, ఏదైనా చెప్పియండి, ఏదైతే అవ్వనివ్వండి, నేను అధికారంలోకి రావాలి. మనిషి తాలూకా ప్రయాసం అంతా కూడా అధికారం. డబ్బు ఒకటి, రెండవది అధికారం, పదవి. మనుషుల మధ్య అందరూ నన్ను హెచ్చించాలి, నేను అందరి మీద ఎవరిని ఉండాలి, నేను ఒక నాయకుడిగా ఉండాలి. పోరాటం అంతా మనుషుల తాలూకా పోరాటం. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే వారికి తిండి లేక యుద్ధం జరుగుతుందా, లేదంటే మా భోజనం లేదు ఆ దగ్గర భోజనం లాక్కుందామని మేము యుద్ధం చేస్తున్నామా అంటే కాదు. కానీ ఆధిపత్యం చెలాయించాలి, అధికారం చెలాయించాలి, నేను ఉన్నతమైనటువంటి అందరూ నన్ను గౌరవించేటువంటి మంచి పదవిలో నేను ఉండాలి అనేది రెండవగా మనిషికి ఉన్నటువంటి కోరిక. ఈ వ్యక్తికి అధికారట. మీరు ఎలా లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూస్తే మీరు అక్కడ రాసిబడి ఉంటుంది, ఆయన ఒక అధికారి అని రాయబడి ఉంది. ఇక్కడ మార్కులో అధికారి అని రాయబడలేదు, కానీ లూకా సువార్తలో మీరు చూడగలరు. ఆ వ్యక్తే, ఆ వచ్చినటువంటి వ్యక్తే, ఆ పరిగెత్తుకుని యేసుప్రభుని కలిసినటువంటి వ్యక్తే, ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి ఒక అధికారట, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కానీ ఇతనికి ఉన్నటువంటి అధికారం ద్వారా పరలోకం వస్తుందా? అధికారం ద్వారా ఉద్యోగం రావచ్చు. మావాడేనండి, ఒక లెటర్ ఇస్తాము, ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ఆయనకి చూపించండి, మీకు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు. మన అధికారం చలాయించవచ్చు కదండి. మనకి ఏదైనా అవసరమైంది అనుకోండి, ఒక కాలేజీలో సీట్ రావాలి, లేదంటే ఒక రకం ఏదైనా ఉద్యోగాలు పడ్డాయి, ఉద్యోగాలు పడితే ఆయన ఎవరైనా రికమెండేషన్ అంటే వెంటనే మనం ఏమవుతాం, వలగట్ల వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్తే ఆయన పలుకుబడి ఉపయోగించి ఒక మాట చెప్తాడులండి. లేదంటే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, మినిస్టర్ గారు, ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి, మన ఊరు 2-3 సార్లు వచ్చాడు, మనందరం ఓట్లు గెలిపించు, వేట్లేసి గెలిపించామని మనం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి వెళ్ళి అయ్యా మన పోస్ట్ పడిందండి, పెట్టామండి, లేదంటే ఆ కాలేజీలో సీట్ కోసం మేము అప్లై చేసామండి, మీరు ఏమైనా ఒక రికమెండేషన్ లెటర్ ఇస్తే ఏమవుతుంది సీటు. అధికారం వస్తే, అధికారం ఉంటే పలుకుబడి ఉపయోగించవచ్చు, సీట్లు సంపాదించవచ్చు, ఒక్కోసారి ఉద్యోగాలు సంపాదించవచ్చు. వాళ్ళ పలుకుబడికి ఒకటి చెల్లుతుంది. ఈయన కూడా చేస్తే అధికారి, కానీ ఆయనకి పరలోకము నీ అధికారంతో, అయ్యా నేను అధికారినండి కోరుకొండలోను, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రినండి, లేదంటే నేను ప్రధానమంత్రినండి, కనుక నాకు పరలోకంలో మా వాడికి 2 సీట్లు ఇవ్వండి అని అంటే యేసుప్రభు దగ్గర అధికారం చెల్లుతుందా? ఈ రికమెండేషన్ పట్టుకొని వెళ్ళి అయ్యా మావాడేనండి పరలోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏసీ రూమ్ ఒకటి ఇచ్చేయండి అని అంటే ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి అధికారులకి జైలుకి వెళ్ళినా కూడా అధికారులకి వేరే జైలు ఉంటుందట. అక్కడ రాస్తున్నప్పుడు రాస్తూ ఉన్నారు, దాంట్లో ముఖ్యమంత్రికి ఇప్పుడు కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే ఆయన మామూలుగా మనలాగా తిండి తిప్పలేనటువంటి, లేదంటే బాత్రూమ్ లేనటువంటి జైలు కాదు. వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైనటువంటి రూములు ఉంటాయి, వాళ్ళకి కొంచెం వసతి కూడా కొంచెం కల్పించబడతారు. ఇంటి దగ్గర నుండి భోజనం తెచ్చుకోవడానికి, లేదంటే మంచి కొంచెం సౌకర్యవంతంగా ఉండడానికి వాళ్ళకి కొన్ని అవకాశాలు వాళ్ళకి కల్పింపబడతాయి. ఎందుకంటే వాళ్ళు అధికారులు కాబట్టి. అధికారుల్లో జైల్లో కూడా చెల్లుతుంది, అధికారం వేరే ఎక్కడైనా చెల్లుతుంది. కానీ పరలోకం దగ్గరికి వచ్చినప్పుడు నీ అధికారం చెల్లదు. ఈ వ్యక్తి అది తెలుసుకున్నాడు, కనుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఇలాగా ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనాలను చెప్తున్నానండి. అన్నీ ఉన్నాయి, కానీ అధికారంతో మనం పరలోకాన్ని సంపాదించుకోలేము, డబ్బుతో మనం పరలోకాన్ని సంపాదించుకోలేము. అది మాత్రమే కాకుండా యేసు మీద మంచి అభిప్రాయం కలిగి ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, సద్బోధకుడా అని అంటున్నాడు. యేసు మీద మంచి అభిప్రాయం. మన లోకంలోకి వెళ్ళి అందరి దగ్గర యేసు దగ్గర మంచి అభిప్రాయం ఉందంటే, యేసుప్రభు ఎవడండి, మా తాత ఉండేవాడు. మా తాత ఎప్పుడు కూడా యేసుప్రభు అంటే అప్పుడు దగ్గర మనకు వచ్చాడు, యేసుప్రభు అట ఏంటి భర్త లేకుండా పుట్టాడట, ఎలా పుట్టాడో తెలియదు, ఆడు దేవుడట అని రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుండేవారు. లోకంలో అందరికీ సదభిప్రాయం ఉండదు. యేసుప్రభు అంటే, క్రైస్తవ్యం అంటే సదభిప్రాయం మాట్లాడేది కొంచెం మంది, మిగతా వాళ్ళకి సదభిప్రాయం ఉండదు. ఆయన ఒక మనుషుడు. ఆయన ఎవరండి? దేవుడు. మన దేవుడు ఏంటండి? మన దేశానికి సంబంధించిన దేవుడు అండి, వేరే దేశం నుంచి తెచ్చుకున్నటువంటిది
రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పటికీ, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? సద్బోధకుడా, అంటే నువ్వు మంచి బోధకుడు అని. నీ గురించి నేను వింటూ ఉన్నాను, నీ గురించి తెలుసుకున్నాను, నీ గురించి ఆళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే చూశాను, నువ్వు చేసినటువంటి అద్భుతాలు కూడా నేను దూరం నుండి గమనిస్తూ ఉన్నాను. అందరి దగ్గర నువ్వు మంచి చేస్తున్నావని, ఎంతో భేదవాళ్ళని ఆదుకుంటున్నావని, ఎంతో మంది కష్టాలు ఉన్నటువంటి కన్నీరు తుడుస్తున్నావని, నువ్వు మంచివాడు అని మంచి విషయాలే చెప్తున్నావు తప్ప పాపము కానీ లోకముతో కానీ లోక ఆశల గురించి కానీ చెడు మాటలు మాట్లాడేటువంటి వాడువు కాదు. అందరినీ కూడా మంచి మార్గములో నడిపిస్తున్నటువంటి వాడువు కనుక నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, పరలోకానికి వెళ్ళాలంటే ఏమి చెయ్యాలి? మంచి అభిప్రాయం ఉంది యేసు ప్రభు. చాలా మంది దగ్గరికి మంచి అభిప్రాయం ఉంటుందండి. మంచి అభిప్రాయం ఉన్నంత వలన కూడా పరలోకం మన దగ్గరికి అభిప్రాయం. కొంతమంది రాజకీయ నాయకులకి సమయంలో వచ్చినప్పుడు వాళ్ళకి మైక్ ఇస్తే, మనం చర్చకు వచ్చారనుకోండి, చర్చ దగ్గర మైక్ ఇస్తే వాళ్ళు కూడా కొన్ని బోధలు చేసేస్తారు. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆయన మంచి సాక్ష్యం చెప్పి ఆయన మంచి బోధలు చేశాడు, యేసు ప్రభు బోధలు కూడా చాలా మంచివే అని 4 మాటలు చెప్పి మీ అందరూ నాకు ఓటేసండి నేను. వీళ్ళకి కావాల్సింది ఎంత? ఓటు కావాలి తప్ప యేసు పిచ్చేటటువంటి రక్షణ వాళ్ళకి అవసరం ఉంది. కానీ మంచి మాటలు మాత్రం ఆ యేసు ప్రభు క్రైస్తవులందరూ కూడా మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళండి అనుకొని 4 మంచి మాటలు చెప్పినంత వలన పరలోకం రాదు. నేను సద్బోధకుడు అన్నాడు, ఎంత మంచిగా మాట్లాడయ్యా, అందరూ నన్ను తిడుతూ ఉంటే, అందరూ నన్ను చెప్పాలని చూస్తుంటే నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చి మంచి బోధకుడు అన్నావు కనుక పరలోకం నీకే వచ్చేస్తుంది. అభిప్రాయాలు, మంచి అభిప్రాయం ఉన్నంత మాత్రం పరలోకానికి రాలేదు. లేదంటే ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు చర్చికి వస్తానండి, అక్కడ గుడి దగ్గరికి వచ్చి అక్కడ డబ్బులు వేస్తానండి. మాకు వెల్లూరులో మేముంటున్న ఇంటికి ముందు ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ దగ్గర కొంతమంది ఉదయాన్నే వస్తూ ఉంటారు. వచ్చి ఆ ముందు నుంచి మోకాల వరకు ఆ గేట్ దగ్గరికి నడిచేస్తూ ఉంటారు. లేదంటే అక్కడ ఒక చిన్న దిమ్మలాగా ఉంటుంది, ఆ దిమ్మ క్యాండిల్ తీసుకుని వచ్చి 4 కొవ్వొత్తులు తీసుకుని వచ్చి వెలిగించి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే అక్కడ మోకరించి ప్రార్థన చేసి, వాడు ప్రభువా మా వ్యాపారాల్లో దీపించని ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది కూడా మనల్ని, చర్చికి వచ్చాము, పోయాము, వస్తున్నాము, వెళ్తున్నాము, కానీ ప్రార్థన చేయడం తెలియదు, వాక్య ధ్యానం తెలియదు, మనం క్రీస్తు కొరకు పవిత్రంగా బతికే విధానం తెలియదు, మన బాప్తిసము తీసుకునేటువంటి లేదు, క్రీస్తు మందలో ఒక సభ్యుడిగా చేరేది లేదు, సహవాసములో చేరేది లేదు, చర్చికి వస్తాము పోయినాము అని కూడా ఉన్నా కూడా పరలోకము మనకి దొరికేది కాదు. యేసు ప్రభు సద్బోధకుడని ఈయన యేసు ప్రభు గురించి మంచి మాటలే పడికాడు, ఇంకా అయినా కూడా పరలోకం. అంతేకాకుండా ఈయన మంచి ప్రశ్న కూడా వేసాడండి. ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మంచి ప్రశ్న వేశాడా లేదండి? పరలోకం గురించి అడిగాడా లేదా? మంచి ప్రశ్న కాదా? అక్కడికి వచ్చి ప్రభువా నా దగ్గర నేను మంచి ఆస్తిపరుడిని, ఈ ఆస్తి ఎక్కడ పెడితే ఎక్కువ వడ్డీ వస్తుంది అంటావు? లేదంటే ఈ డబ్బుని ఎలాగ వ్యాపారం చేస్తే ఇంకా దీన్ని ఎక్కువ చేసుకోగలను కదా? అలాంటిగా ప్రశ్నలు దగ్గర వస్తాయి. చాలా మందికి ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు అడుగుతారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే, ఈ లోకములో ఇంకా వారి తాలూకా మేలు కొరకు లేదంటే వారి తాలూకు గొప్పతనం కొరకే ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈయన అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఏ ప్రశ్న? పరలోక సంబంధమైనటువంటి ప్రశ్న, పరలోకానికి తన వెళ్ళాలన్నటువంటి ఆశతో కూడినటువంటి ప్రశ్న. ప్రియులారా, మనకి కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, అనేకమైనటువంటి సమస్యలు ఉండొచ్చు. కానీ ఆ సమస్యలు ఆ మంచి ప్రశ్నలు కాదు, కానీ ఆ ప్రశ్నలు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. మంచి ప్రశ్న వేశాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా సరి అయిన వ్యక్తిని సరి అయిన ప్రశ్న అడిగాడు కదా. చాలాసార్లు మన ప్రశ్నలు అడుగుతాం ఎవరినంటే, అడగకూడనివి అడగవలసినటువంటి వారి దగ్గర అడుగుతాం, అడగవలసినటువంటి వారి దగ్గర అడగకూడని ప్రశ్నలు అడుగుతాం. ఎలాగా? రైట్ క్వశ్చన్ టు ద రాంగ్ పర్సన్, ఓకే, రాంగ్ క్వశ్చన్ టు ద రైట్ పర్సన్. చాలాసార్లు మన ప్రశ్నలు ఎలాగేస్తామంటే, పరలోకాన్ని ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి లోకాన్ని అడుగుతాం, లోకం ఇచ్చేవాడి దగ్గరికి వచ్చి పరలోకం గురించి అడుగుతా ఉంటాం.
కానీ ఈయన సరైన వ్యక్తిని సరైన ప్రశ్న అడిగాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే పరలోకాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఈయన దగ్గరికి వచ్చి వేరే వేరే ప్రశ్నలు అడగలేదు. ఆయన దగ్గరికి వచ్చి అడిగినటువంటి ప్రశ్న సరైనటువంటి ప్రశ్న. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు చెప్పిన దానికి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులు బాగా చూసుకో, అన్ని మాటలు చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నటువంటి నిష్ఠాతుడైనటువంటి, చాలా తూచా తప్పకుండా యూదా ధర్మములో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఒక యూదుడుగా తనకు బ్రతకవలసినటువంటి దాన్ని అంతటినీ కూడా చాలా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి నిష్ఠాగరిష్ఠుడు. చాలాసార్లు మనం అనుకుంటాం చూడండి, మనం ఒక మురళీ బాబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, మురళీ గారండి చాలా మంచోడండి, ఆయన గురించి చాలా మంచి సాక్ష్యం ఉంది, చాలా చాలా చక్కగా ఆయన గురించి. కానీ ఆ సాక్ష్యము ఆయన ఆ విధంగా ఉండడానికి ఆయనకు కూడా యేసు ప్రభు అవసరమే. ఎంతమంది, నేను చిన్నప్పటి నుంచి ఒక అబద్ధం ఆడలేదండి, నేను ఒక్క దొంగతనము చేయలేదండి, ఎవరి డబ్బు దోచుకోలేదండి, నేను వ్యభిచారం చేయలేదండి, ఎవరిని కూడా కన్నెత్తి చూడలేదండి, నేనంతా కూడా చాలా నీతిగా బ్రతికానండి అంటే కూడా పరలోకం నీతిమంతులకి కేవలం యేసు లేకుండా బ్రతికేటువంటి నీతిమంతులకు కాదని, యేసుతో కలిగి జీవించినటువంటి నీతిమంతుల కొరకే పరలోకం ఉన్నది. ఈ వ్యక్తిని చూస్తే ఎన్ని గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయండి ఈయన దగ్గర. ఎంత గొప్పవాడు ఈ వ్యక్తి, ఈ అడిగినటువంటి ఈ వ్యక్తి. అంత మాత్రమే కాకుండా యవ్వనస్తుడట ఈ వ్యక్తి. ఈ మత్తయి సువార్తలో రాయబడి ఉంది 19వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే ఆ యవ్వనస్తుడు, అందుకే పరుగున వచ్చాడు, యవ్వనస్తుడట. చాలాసార్లు పరలోకం గురించి ఎప్పుడు ఆలోచన వస్తుందంటే, అన్నీ అయిపోయిన తర్వాత. అప్పుడు మనకి హైందవ ధర్మంలో కూడా ఆ యొక్క ధర్మ సూత్రాల్లో అన్నింటిలో కూడా దేవుడి గురించి ఎతికేటువంటిది ఎప్పుడంటే, అంతా అయిపోయింది, బాల్యం, యవ్వనం, కౌమారం, వైవాహికం, పిల్లలు, తర్వాత కుటుంబం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అంటాం కాటికి కాళ్ళు జాపం. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదో రామకృష్ణ అని చాలా మంది యాత్రలకు వెళ్ళేటువంటి వారు, గుడ్లకి గోపురాలకి తిరిగినటువంటి వాళ్ళు యవనస్తులు అంటే, నీకు చాలా సమయం ఉంది, ఈ వయసులో అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు, ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు, ఇప్పుడు అటు ఇటు పరిగెత్తకపోతే ఇంకెప్పుడు పరిగెత్తుతావు, గుడికి గోపురానికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళొచ్చు, అన్నీ అయిపోతాయి కదా. అప్పుడు ఇక మీద ఏం చేయాలా, పరలోకానికి వెళ్ళడానికి అప్పుడు వెళ్దాం, అప్పుడు రామాయణ భారతాలు చదువుకుందాం, అప్పుడు గుడులు గోపురాలకి వెళ్ళి అది కూడా తిరిగి వద్దాం. అప్పుడు ఇక మీద ఏం చేయాలా, నేను అయిపోయి సంపాదిస్తాం, ఇది ఆస్తి సంపాదిస్తానండి, నా కూతురికి ఇల్లు రాస్తానండి, నా కొడుక అక్కడ 2 ఎకరాల భూమి ఉంది, అక్కడ అది ఉంది, ఆడ నా కొడుకు ఇస్తానండి, వాడిని సెటిల్ చేస్తానండి, ఆడ పెళ్ళి అయిపోయింది, ఆడికి 2 మనవరు ఉన్నారు, ఆ చక్కగా అక్కడ అమెరికాలోనో లేదంటే ఇంగ్లాండ్లోనో బ్రతుకుతున్నారండి, ఈ కూతురు ఉందా, అల్లుడు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానండి, వాడికి అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నీకేంటింది, ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇంకేంటి చనిపోవడానికి ముసలోడిని అయిపోయాను, ఇక మీదట ఏమి ఇంక పప్పులు ఉడకో, ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఉడికిద్దాం పప్పు అని. అప్పుడు పప్పు ఉడుకుతాడ. ఎప్పుడు పప్పు, పరలోకానికి అప్పుడు ఉడికించడానికి కూర్చుంటాడు చాపుకొని. బ్రతకవలసినటువంటి బ్రతుకంతా తినేసి అప్పుడు దేవునికి ఇచ్చేద్దాం. చాలా మంది అంటూ ఉంటారు, మామిడి టెంక అంతా తినేసి, మామిడి పండు అంతా తినేసి టెంక మాత్రం ఇప్పుడు ప్రభువా ఈ టెంక ఇప్పుడు తీరుకొని ఆ టెంక మనం టెంక జీవితాన్ని మాత్రం ప్రభుకి ఇచ్చేస్తామంట. ఎందుకంటే రుచి అంతా అయిపోయింది, అంత తినవలసిందంతా తినేసాం, తాగవలసిందంతా తాగేసాం, అనుభవించిందంతా అనుభవించాం, అప్పుడు తీసుకొని వచ్చి దేవునికి అర్పించేద్దాం. చాలా దగ్గర చూస్తే కూడా సంఘాల్లో వచ్చే కూర్చున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వృద్ధులే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు అమెరికాలోనూ లేదంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంఘాల్లో అట అత్యధికులు 90% మంది పైన వృద్ధులే వస్తున్నారు తప్ప యవనస్తులు రావటం లేదు. ఎందుకంటే అప్పుడే పని పాట లేదు,
ఇంకా అక్కడికి వెళ్తే కాలక్షేపణ అయిపోతుంది. గుడికి వెళ్తే కాలక్షేపణ, మందిరం కాలక్షేపానికి కాదండి, బాల్యమందు. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి తూచా తప్ప పాటిస్తున్నటువంటి యవ్వనస్తుడైనటువంటి వ్యక్తి, ఆయనకు కూడా పరలోకం అవసరమని గుర్తించాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రైట్, ఇన్ని ఉన్నా కూడా పరలోకం రాదని అర్థమైపోయింది. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకా లేదండి, ఇది కాకుండా ఇంకొకటి ఉందండి, అది కూడా చూస్తే పరలోకం దొరికేస్తుందండి అంటే, యేసు ప్రభు ఈయనకు ఉండాల్సిన అన్నీ ఉన్నాయి, కానీ పరలోకానికి వెళ్తాడన్నటువంటి నిశ్చయత లేదు, నమ్మిక లేదు. దానికి చేయాల్సింది కరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరలోకానికి. ఇప్పుడు మన దగ్గరికి వద్దామండి. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఉండొచ్చుగాక, ఇవన్నీ ఏదో ఒక రకమైన కొంత గొప్ప మన దగ్గర ఉంది, కానీ వాటన్నిటి ద్వారా మన పరలోకం రాదు. కానీ పరలోకానికి రావాలంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఆ మాటని మనం చూసుకుందాం. మార్కు సువార్తే అది 10వ అధ్యాయంలోనే చూస్తే, నీకు ఒకటి పొదువుగా ఉన్నది. ఆ ఒకటి ఏమిటో తెలుసా? ఆ ఒకటి అంటే, నీవు వెళ్ళి నీ కలిగి ఉన్నది అమ్మి పేదలకి. ఈ ఒకటి అన్నాడు, కానీ ఈ ఒకటిలో 3 ఉన్నాయండి. ఈ ఒకటిలో 3 ఉన్నాయి. ఏమిటి ఆ 3 అంటే, ఒకటి ఆ ఒకటిలో ఉన్నటువంటి 3లో ఒకటి ఏమిటి అని అంటే, ఏం చేయాలా? నీకు ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్ళి, అరే బాబురే ఎంత కర్తన వచ్చిందిరా నాయన, ఏం చేయాలా? ఇంటికి వెళ్ళావా? కాగితాలు ఎక్కడైనా రాసి పెట్టావా? భూమి గురించి, పత్రం గురించి అన్నీ ఉన్నాయా? అన్ని కాగితాలు తీసేయి. డబ్బు ఏమైనా ఉందా? తీసేయి. బంగారం ఏమైనా ఉందా? తీసేయి. నీ దగ్గర ఏవేవైతే కూడబెట్టావో కూడబెట్టినవన్నీ బయటికి తీసుకుని వచ్చి ఏం చేయమంటున్నాడు? అమ్మి. అమ్మి అంటే ఏమై ఉంటుందండి? ఇదే మాట మనకి అంటే, అమ్మి అంటే ఒకళ్ళు ఏమనుకుంటారు, అంతే ఖాళీ అయిపోద్ది చర్చి. అదే చెప్పామనుకోండి, అమ్మ దీవెన సహవాసంలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా వచ్చే వారానికి వల్ల మీకున్నటువంటి ఆస్తులన్నీ అమ్మేస్తేనే మీరు చర్చికి రావాలి, కానీ లేదంటే వచ్చే వారం చర్చికి రాకూడదు, రావడానికి అవకాశం లేదు. మీరు వచ్చిన తర్వాత అన్ని అమ్మేశారు అనుకుంటేనే మిమ్మల్ని చర్చిలోకి రానిస్తాం, కానీ లేదంటే మిమ్మల్ని రానివ్వమంటే వచ్చే ఆదివారం సంఘం అంతా ఏమైనా ఉన్నాయండి, ఆస్తిపరులు ఉన్నాయో లేదో ఉన్నదంతా అమ్మేయండి. కానీ వస్తారండి, ఎందుకు తెలుసా? అమ్మిమన్నాడు అంతే కదా, అమ్మేస్తాము, భూమిని అమ్మేసి డబ్బుగా చేసుకుని ఉంచుకుంటున్నాం అన్నాడు కదా. అమ్మేయడం ఒకటే కదా, అమ్మేద్దాం అనుకుంటే నీకున్నదంతా కూడా అమ్మే. దేవుని వాక్యం చెప్తుందంటే, ఒకడట ఒక వస్తువును కొనుక్కోవడానికి వెళ్ళాడు. వస్తువును కొనడానికి వెళ్తే తన దగ్గర అన్నిటికన్నా విలువైనటువంటి ఒక వస్తువు కనబడింది, ఒక వజ్రం కనబడింది. దాని గురించి యేసు ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుంచి 46 చూడండి అమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైనటువంటి ఒక ముత్యము కనుక్కొని పోయి తన కలిగిన అంతటిని అమ్మి ఏం చేస్తాడట? దాన్ని కొనుక్కుంటాడట. ముత్యాల వ్యాపారి ఒకడు ఉన్నాడు. ముత్యాల వ్యాపారి లేదంటే ఎందుకు మన అంత ముత్యాల వ్యాపారం మనకి ఎప్పుడు తెలియదు, కానీ మనకి గేదెల వ్యాపారం తెలుసు. గేదెల వ్యాపారం తెలుసు కంటే సోమవారం సంత, అలమండ సంతకి వెళ్తే ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి గేదెల్ని లేదంటే ఎద్దుల్ని కొనిసి వ్యాపారం చేస్తాం. మనందరికీ, మన గ్రామంలో చాలా మందికి తెలుసు. ఒకడు
సోమవారం సంతకి వెళ్ళాడట గేదెల వ్యాపారి. ఎప్పుడు గేదెల్ని కొనుక్కొని అమ్ముతూ ఉంటాడు, లాభానికి అమ్ముతూ ఉంటాడు. ఒకసారి సోమవారం సంతకి వెళ్తే ఒక గేదె కనబడింది. ఎవరో గేదెను అమ్ముతున్నారు. ఆ గేదె దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ ఈయన దగ్గర చాలా గేదెలు ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ ఒక గేదెను చూసినప్పటికీ, అయ్యా ఈ గేదె పాలు ఎంత ఇస్తుందండి అంటే, ఉదయం ఒక 25 లీటర్లు, సాయంకాలం ఒక 25 లీటర్లు ఇస్తుందండి. ఎలాగుంటుంది? అప్పటికే 4 గేదెలు ఉన్నాయి, 5 గేదెలు ఉన్నాయి, 1/2 లీటరు లీటర్ ఇస్తాయి. కానీ ఇక్కడ గేదె చూస్తే రోజుకి 50 లీటర్ల పాలు ఇచ్చేటువంటి గేదె. ఈ ఒక్క గేదె ఉంటే చాలు 4 గేదెల మేపి ఎంత కష్టపడుతున్నాను నేను. గడ్డి వేస్ట్, దీని వెనకాల తిరగడం వేస్ట్, దీన్ని కలంలో కట్టి దీనికి కుడితి పెట్టడం వేస్ట్. అదే కుడితి ఈ ఒక్క గేదెకి పెడితే, అదే గడ్డి ఈ ఒక్క గేదెకి పెడితే 50 లీటర్ల పాలిస్తుంది. 4 గేదెలు కలిపి 1 లీటర్ 2 లీటర్లు ఇస్తున్నాయంటే ఏమేస్తాడండి? 4 గేదెల్ని అమ్మేస్తాడు. ఎంతండి ఈ గేదె అంటే? ఈ గేదె ₹1,00,000 అంటే ఈ 4 గేదెలు కలిపితే ఎంత వస్తుంది అంటే ₹80,000. సరే పోతే పోయింది, 4 గేదెలు అమ్మి ₹80,000, ఇంకొక ₹20,000 తీసి ₹1,00,000కి గేదెను కొనుక్కుంటాడా లేదండి? అంతేనా? మా అర్థమైన రీతిలో చెప్తున్నాను. వెంటనే రోజుకి 50 లీటర్లు ఇచ్చినటువంటి గేదె ఒక్కటి ఉంటే చాలు. ఇలాంటి 1/2 లీటర్ ఇచ్చే గేదెలు 40 ఉన్న నాకెందుకు ప్రయోజనం, అంత దండుగే అనుకుని వెంటనే ఆ గేదెను కొనుక్కుంటాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటట. పరలోక రాజ్యము సంపాదించి నీవు విలువైనది, అది ముత్యముల కన్నా, గేదెల కన్నా, నాకున్నటువంటి పొలము కన్నా. ఈ దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, కానీ వర్షం పడితేనే పండుతుంది, లేదంటే పండదు. ఈ పంటను ఉన్నటువంటి భూమి నాకు 10 ఎకరాలు ఉంటేంత, ఒక సంవత్సరానికి 4 పంటలు వచ్చేటువంటి 1 ఎకరం ఉంటే నాకు చాలు. అంతే కదండి? భూమిలో కూడా చూసుకుంటాం, మనకి మెట్టు అలాగే పల్లము అంటాం. మనకి ఇక్కడ మనకి పల్లమైనా కూడా సంవత్సరానికి ఒక పంట శుభ్రంగా పండిందంటే చాలా ఎక్కువ. అదే తూర్పుగోదావరి 24 గంటలు వాటర్ ఉన్నటువంటి పంట, మేము సంవత్సరానికి 3 పంటలు పండిస్తామండి అంట. ఇక్కడ ఎకరా అంటే 25 కోట్ల రూపాయలండి. మా కోరుకొండలో ఎకరం ఎంత అంటే 25,000 రూపాయలండి. ఈ 25,000 రూపాయలు పెట్టి 10 ఎకరాలు ఉండడం మీద అక్కడ 1 ఎకరం పెట్టి అంత భూమి ఉంటే అది మేలా అంటే మనం వెంటనే ఏమనుకుంటాం? అక్కడే మేలు కదండి, ఇక్కడ 10 ఎకరాలు ఉంటే ప్రయోజనం ఎందుకు? దున్నుతున్నాను ప్రతి సంవత్సరం, కానీ వర్ష శనుకులు లేక పండింది ఎండిపోతా ఉంది. ఇలాంటి ఎకరం భూమి 10 ఎకరాల భూమి ఉంటే నాకేం ప్రయోజనం అనుకుంటా? అంతే కదా? పరలోకాన్ని నిజంగా నువ్వు వెళ్ళాలి అని అంటే పరలోకం అన్నిటికన్నా మిన్నైనటువంటిది. నాకున్న భూములన్నిటికన్నా గొప్పది, నాకున్నటువంటి గేదెలన్నిటికన్నా గొప్పది, నాకున్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకున్నా ఆ పరలోకం ఒకటి ఉంటే నాకు చాలు. చాలా సార్లు మనం మనకు అనుకుంటున్నామా? చాలా సార్లు ఏమనుకుంటున్నామంటే అన్నీ ఉంచుకొని దాంతోపాటు పరలోకం కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అన్నీ ఉండాలా? ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు ఎందుకు కావాలి అంటే, నాకున్నటువంటి భూములు పెరగాల, ఆస్తులు పెరగాల, గేదెలు పెరగాల, వ్యాపారాలు పెరగాల, మన డబ్బు పెరగాల, అన్ని పెరగాలి. ఈ లోకంలో పెంచుకోవడానికి యేసు కూడా ఉంచుకుంటాం. యేసుని ఎందుకు ఉంచుకుంటాం? ఉన్న అట్లా పెంచుకోవడం కోసం. పెంచుకోవడానికి ఉంచుకోవడానికి కాదండి. యేసు అన్నిటికన్నా మిన్నైనటువంటి వాడు నా యేసు. నా యేసు ఒక్కడు ఉంటే చాలు, ఏమిటా లేకపోయినా కూడా. నేను అమ్మిమని అంటం లేదు, లేదంటే వెంటనే మీకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్మిమని నేను ఇక్కడ చెప్పడం లేదు. యేసు ప్రభు వ్యక్తికి చెప్పాడు. కానీ మనసులో నీకేమై ఉంది? మనసులో దేని కొరకు నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావు? దేని కొరకు చర్చకు వస్తున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు యేసుని కూడా నువ్వు రక్షకుడిగా కలిగి ఉన్నావంటే, నా యేసు
నాకున్న అన్నిటికన్నా హల్లెలూయా. ఇంతకుముందు మీకు చెప్పాను, నాకు 100 సున్నాలు ఉన్నా 100కి ముందు 1 ఉంటేనే 100 సున్నాలకి విలువ తప్ప ఆ 1 లేకపోతే అన్ని సున్నాలున్నా సున్నాలన్నీ కలిపితే 0. అంతే కదండి. అన్నాడు లెక్కలో 100 సున్నాలు ఉన్నాయట. 100 సున్నాల తాలూకా మొత్తం అంతా కలిపితే ఎంత? 0. 100 సున్నాలు బాబు. ఏమో మంచి మార్కులు వచ్చి పాస్ అయ్యి ఎంత అమ్మా? రావడానికి సరిగ్గా తెలియటం లేదు. 0. 100 సున్నాలు ఉన్నాయి. ఇప్పుడు 1000 సున్నాలు అరే తప్పు లెక్క చెప్తున్నారా? సచిన్ నన్ను అడుగుదాం. సచినాడు 1000 సున్నాలు అంటే ఎంత బాబు? ఎన్ని సున్నాలున్నా అన్ని సున్నాలు కలిపితే 0. 1000 సున్నాలు అంటే 1000 సున్నాలట. సత్యనాడు చెప్తుంది. మీరు అందరూ 1 సున్నా అంటున్నారు కానీ తను 1000 సున్నాలంట. ఎన్ని సున్నాలున్నా 0. కానీ యేసు ఒక్కడు ఉంటే అది ఎంతో నాకు నిన్న. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు నిజంగా నీకు యేసే పరలోకమే కావాలనుకుంటే నీ ఆలోచన అంతా ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వెందుకు పరలోకం నీకు రాగో తెలుసు. నీకు అన్నీ ఉన్నాయి. ధనవంతుడివి, యవనస్తుడివి, అధికారివి, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి నీకు. కానీ ఒకటి మాత్రం, ఎందుకంటే పరలోకాన్నే నీవు ఎక్కువగా ఎంచుకోవటం లేదు. పరలోకంతో పాటు ఈ అన్నిటితో పాటు పరలోకం కూడా ఉంటే బాగుంది అనుకుంటున్నావు. అది అండి వచ్చినటువంటి సమస్య. అన్నీ ఉన్నాయి కదా, దీంతో పాటు పరలోకాన్ని కూడా ఒకటి తెచ్చుకుని ఉంచుకుంటే 7 ఉన్నాయి మంచివి. 7తో పాటు ఇదొకటి 8. ఉంటే ఒకటి పోతుంది, మనకేంటి? ఏదో ఒకటి ఉంచుకుంటే మంచిది కదా. పరలోకానికి కూడా ఒక మాట తీసుకున్నాం పేజీ దగ్గరికి. అది కూడా ఉందని ఒకటి పలుకుబడి. ఆర్మీలో, నేవీలో, పోలీసులకి ర్యాంకులు ఇస్తారు. ఇక్కడ ర్యాంకులు అంటే ఒక్కొక్క స్టార్ ఇస్తారు, కొంతమందికి బ్యాడ్జీలు ఇస్తారు. ఈ అన్ని బ్యాడ్జీలతో పాటు ఇంకొక బ్యాడ్జీ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ లేకపోయినా ఈ ఒకటి ఉంటే చాలు అని కాదు, కానీ ఈ 7 ఉన్నాయి. 7తో పాటు ఇంకొకటి కూడా తగిలించుకుందాం అనుకొని పరలోకం గురించి అడుగుతూ ఉన్నాడు యేసు. చాలాసార్లు మనం కూడా పరలోకాన్ని తక్కువ చేసి వీటితో పాటు పరలోకాన్ని, వీటితో పాటు యేసు ఒకడుంటే అన్ని దేవుళ్ళు ఉన్నాడు, దేవుడితో పాటు యేసు ప్రభు కూడా ఒక దేవుడు. అది కాదు ప్రియుల. తన దగ్గరికి అంటున్నాడు, నీకున్నవన్నీ అమ్మి. ఒకటి. రెండోది ఏం చేయాలంటే అమ్మిన అన్నిటినీ కూడా ఏం చేయాలి? పేదలకు ఇచ్చేయాలి. ఒకవేళ అమ్మేసి నాకు ఒక 10 షరతులు ఇచ్చి పరలోకానికి వచ్చేస్తావు అంటే తప్పకుండా ఇచ్చేసి ఉంటాడు. ఏనండి, అన్ని అమ్మేసావా? ఎంత వచ్చింది అంటే 25 లక్షలు వచ్చిందండి. 25 లక్షలు వచ్చిందా? అయితే నాకు ఒక 5 లక్షలు ఇచ్చి నువ్వు 20 లక్షలు తీసుకో, పరలోకం నీదే అంటే 5 లక్షలు గ్యారంటీ ఇచ్చేస్తాడు. కానీ యేసుప్రభు అలా చెప్పాడు. లేదంటే ఇంకొకటి చెప్పాడు అనుకోండి, ఏ 10 లక్షలు వచ్చాయా, నీ పెద్ద కొడుక్కి 10 లక్షలు, నీ చిన్న కొడుక్కి 10 లక్షలు, మీ కూతురికి 5 లక్షలు పంచి అంటే, పంచిస్తే నీకు పరలోకం అంటే ఇదేమైతే ఏం చేసేవాడు? ఆహా, గట్టిగా ఒక విధంగా సూపర్, ఏం ఐడియా చెప్పావు ప్రభు, ఇంతనా చేయడం, వెంటనే చేసేస్తాను. 25 లక్షలు కూడా మా ముగ్గురికి పిల్లలకి పనిచేస్తారు. అది చెప్పలేదు, మీ 3 పిల్లలకి కాదు, నా 3 పిల్లలకి పనిచేస్తారు. పేదలకి ఎవరికైతే లేదో వాళ్ళకి ఇచ్చేయి. ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయి. ఎవరు దుఃఖంలో ఉన్నారో ఇచ్చేయి. పేదలకి ఇచ్చేయి. బైబిల్ గ్రంథంలో పిల్లగా పేదల్ని కనికరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పేదలను కనికరించడం యెహోవాకి, పేదలకి అప్పించేవాడు. యెహోవా పేదలకి ఇచ్చేటువంటి వాడట, యెహోవాకి అప్పించినటువంటి వాడు. మీరు ఇక్కడ ధనం కూర్చుకోవద్దు,
పరలోకమందు కూర్చుకోనండి. ఇక్కడ దొంగలు దొంగిలిస్తారు, చిమ్మెట కొడుతుంది, అది తుప్పు పట్టి పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా కూడా ఒక రోజు పూతుకు పిల్ల తీసుకురాలేదు, పూతుకు పిల్ల మీరు తీసుకొని పోరు, ఇక్కడ ఉన్నదంతా విడిచిపెట్టిపోండి. కానీ మీ ధనం ఎక్కడ కూర్చుకోండి? పరలోకానికి కూర్చుకోవాలంటే ఎక్కడండి ట్రాన్స్ఫర్ చేయాలి? ఏ బ్యాంకులో నుండి పరలోకానికి పంపిస్తున్నారు డబ్బులు చెప్పండి అంటే వెంటనే పట్టుకుని వెళ్ళి పంపించేస్తాం. అంతే కదండి. ఎస్బీఐ వాళ్ళు కొత్తది ఒకటి ఆఫర్ పెట్టారండి. రేపటి నుంచి మీ డబ్బులు తీసుకొస్తే పరలోకానికి పంపబడును. మీ డబ్బులు ఎక్కడ పంపుతారు? పరలోకానికి పంపబడును అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? మంచిదే కదా. ఈ మధ్య కొంతమంది చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఎక్కడ కొనుక్కున్నారు? చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కున్నారు. లోకంలో చాలా పోకట్లు జరుగుతూ ఉన్నాయండి. కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ బాడీని, వాళ్ళ శరీరాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పాడవకుండా దాచిపెట్టడానికి ఇప్పుడే కొంత డబ్బు కట్టి మేము చచ్చిపోయిన తర్వాత మా బాడీ, మా శరీరం పాడైపోకుండా పోడ్చొద్దు, కాల్చొద్దు, ఏమి చేయొద్దు, దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి జాగ్రత్తగా ఉంచండి అని కొంతమంది ఇప్పుడే డబ్బులు కట్టి దాన్ని దాస్తాము అని చెప్పి ఒక సంస్థ కూడా ప్రారంభమైంది. ఆ సంస్థకి డబ్బులు ఇచ్చి శరీరాన్ని దాచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఒకరోజు మనిషి తాలూకా జ్ఞానం అంతా పెరుగుతుంది. ఒకరోజు చచ్చిపోయిన వాడిని బ్రతికించేటువంటి టెక్నాలజీ మనిషి కనిపెట్టేస్తాడు. మందు వచ్చేస్తుంది. మందు వచ్చేసిన వెంటనే ఆ మందు నా బాడీ చచ్చిపోయి కాల్చేసి పూడ్చేసావనుకో ఎవడి మీద వేస్తారాడు మందు. కనుక నా భద్రంగా నా శరీరాన్ని ఉంచితే అప్పుడు రమణ బాడీ తీసుకొని వచ్చి ఆ మాత్ర వేయిన వెంటనే, లేదంటే అది ఇంజక్షను, లేదంటే ఆ తాగించేటువంటి సిరప్ తాగిస్తే వెంటనే లేచి కూర్చొని మళ్ళా నా పాప జీవితం, నా బ్రతుకు జీవితం అంతా కూడా హాయిగా బతికి వచ్చని కొంతమందికి ఆశ ఎక్కువైపోయి కొంతమంది చంద్రమండలం మీద వెళ్ళి స్థలాలు కొనుక్కున్నారు. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి, ఆ స్థలాలను అమ్మడానికి కూడా కొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకో తెలుసా? భూమి అంతా వేడెక్కిపోతుంది, వర్షాలు ఎక్కువైపోతున్నాయి, అంతా కూడా భూమి ఒక రోజు నాశనం అయిపోతుంది. భూమి నాశనం అయిపోతే అందరూ చచ్చిపోతారు, జలప్రలయం వచ్చేస్తుంది, అంతా మునిగిపోతారు. అంతా మునిగిపోతే నేనేమవుతాను? చంద్రమండలం మీదకి వెళ్ళిపోతాను. అక్కడ ఆల్రెడీ ల్యాండ్ కొనిసానండి, 20 సెంట్లు భూమి, 200 కోట్ల రూపాయలకు కొనిసానండి బాబు, ఇగోండి పత్రాలు. అది ఎంతంటే ఈశాన్య మూల మంచిదండి బాబు, మంచి భూమి కొన్నాను. ఎక్కడ కొనుక్కున్నావు అయ్యా అంటే లేదండి మా చంద్రమండలం మీద కొనుక్కున్నాను. అక్కడికి వెళ్ళిపోతానండి. ఇదంతా పోతే నాకేంటి, నేను అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతాను. ఈయన ఈ ఆస్తి అంతా, ఈ సంపాదన అంతా నువ్వు పరలోకానికి డబ్బు పంపించడానికి బ్యాంకులు లేవు, లేదంటే నీ శరీరాన్ని దాచుకుంటే నువ్వు బ్రతకడానికి జీవం లేదు, లేదంటే ఒకరోజు ఇవన్నీ అయిపోతాయని లేదు. కానీ పరలోకానికి డబ్బు పంపించడానికి ఒకే ఒక మార్గం ఉంది. పరలోకానికి డబ్బు పంపించాలంటే ఏం చేయాలా? ఏం చేయాలండి? పేదలకు ఇవ్వండి. బీదలకు ఇవ్వండి, మీ డబ్బు పరలోకములో కూడుతుంది. బీదలకు ఇవ్వండి, పరలోకంలో మీ ధనం కూర్చుకున్నటువంటి వారు అవుతారు. బైబిల్ అదే చెప్తుంది. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వెంటనే, యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి ఆత్మ దిగి వచ్చిన వెంటనే మొట్టమొదటి జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటో తెలుసా పిల్లరా? అపోస్తులందరూ వారి చిరచరాస్తులన్నింటినీ అమ్మింటి శిష్యుల తాలూకు పాదాల దగ్గర పెడితే వారందరూ కూడా సమిష్టిగా అందరూ కూడా ప్రభు నేర్పినటువంటి ఇదే. సంఖ్యములో మనం ఉన్నామంటే ఒకరి కష్టాన్ని ఒకరు భరించాలి, ఒకరి లేమిని ఒకరు తీర్చాలి, ఒకరి దరిద్రతలో ఉంటే వారికి సహాయం చేయాలి. అది ఎటువంటి సహాయమైనా అవ్వచ్చు. అది ఆర్థికమైనటువంటి సహాయము, ప్రార్థనా సహాయము, ఆత్మీయ సహాయము, ఒకరిని ఎంకరేజ్ చేసేటువంటి సహాయము. మనందరం ఈ సంఘంలో ఉన్నామంటే, మనందరం పరలోకం వెళ్ళాలంటే, మనకున్నటువంటి గొప్ప పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఒక మంచి మార్గం ఏమిటో తెలుసా? అందరి సహాయాలు, అందరి అవసరతలు అందరూ పంచుకొని మనందరము కూడా
ఏకాత్మ కలిసి ఏక మనస్సు కలిగి బీదల తాలూకా కష్టాన్ని మన కష్టముగా ఎంచుకొని ఇతరులకి పంచవలసినటువంటి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆస్తి అంతా బీదలకి ఇచ్చి తర్వాత ఏమంటున్నాడు? మూడవది ఏంటి తెలుసా? ఇక మీదట అంతా అమ్మిసానండి, అంతా పంచానండి, మరి నేనేం చేయాలి అండి? అంతే కదండి. అమ్మిమన్నారు అమ్మిశాను, ఇచ్చేయమన్నారు ఇచ్చాను, ఇస్తే ఏం చేయాలంటే తర్వాత నేనేం చేయాలి? నా బ్రతుకు ఏంటి? అందరికీ అమ్మిమన్నారు ఇచ్చిమన్నారు అన్ని ఇచ్చిస్తే నేను ఎక్కడ పోతానండి బాబు అని అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వేం చేయాలా? నన్ను వెంబడించు అంతే. నాకు ఈ భూమి మీద మనుషు కుమారుడికి తలవాల్చుకోవడానికి ఆకాశ పక్షులకి గూడులు ఉన్నాయి, నక్కలకి గోరీలు ఉన్నాయి, మనుషు కుమారుడికి ఏమీ లేదు. కానీ మనుషు కుమారుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఆయనకే. నువ్వేం చేస్తావు? అవన్నీ మనుషు కుమారుడు ఎలాగైతే ఉన్నాడో నీవు కూడా నీవు వచ్చి నన్ను వెంబడించు, నా సిలువను ఎత్తుకో, నన్ను వెంబడించు, నాలాగా శ్రమ పొందు, నన్ను వెంబడించు, నాలాగా మంచిగా జీవించు, నన్ను వెంబడించు, నా మార్గంలో నడువు. అది మార్గము, సత్యము, అది జీవము. అది మార్గము మిమ్మల్ని సత్యంలోకి తీసుకెళ్తుంది, సత్యంలో ఉండి జీవానికి తీసుకుని వెళ్తుంది. జీవమే పరలోకం, పరలోకం సదాకాలం నీవు నాతో పాటు ఉంటావు. పరలోకం ఎక్కడ కావాలన్నావు? ఇంకేం కాదు కదా. పరలోకం అయితే ఏం చేయి? నన్ను వెంబడించు, అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు. వీళ్ళారా, ఇది క్రైస్తవుడు తాలూకా అంతిమ విషయం. ఇది క్రైస్తవుడు తాలూకా ముఖ్య గురి, ముఖ్య లక్షణం. మనం బ్రతకాల్సినటువంటి బ్రతుకు దేని కొరకంటే దాని కొరకు. కానీ చాలా కష్టతరమైనటువంటి దుఃఖకరమైనటువంటిది ఏంటంటే అన్నిటినీ వెతుకుతున్నాం కానీ ఆయన్ని వెతకటం లేదు. ఆయన్ని వెతికి ఆయన వెంబడించకుండా అన్నిటినీ వెంబడిస్తూ ఉన్నాం. ఒక మనిషి ఈ విధంగా అంటున్నాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే మనిషి ఏమో డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. భూమి చుట్టూ ఏం తిరుగుతుంది? చంద్రుడు తిరుగుతున్నాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి కూడా తిరుగుతూ ఉన్నాడట. దేని చుట్టూ తిరుగుతున్నాడు? డబ్బు చుట్టూ తిరుగుతాడు. ఈ భూమి అయితే ఎలాగైతే తిరుగుతుందో మనిషి డబ్బు చుట్టూరే తిరుగుతున్నాడు. డబ్బే ముఖ్యము. డబ్బు లేకపోతే మనిషి తిరుగుడంతా ఆగిపోయింది. కానీ దీని చుట్టూ తిరగకు, నా చుట్టూ తిరుగు, నా చుట్టూ తిరుగు. నేను ఎక్కడుంటానో నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. హల్లెలూయా. ఆ సిలువ మీద ఉన్నటువంటి దొంగ అన్ని దొంగతనాలు చేశాడు, అన్ని తప్పు పనులు చేశాడు. కానీ ఒక్క మాట ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు. ప్రభు ఒక్క మాట అంటే ప్రభు ఏమంటే ఎంత పరలోకం అందరికన్నా సింపుల్గా పరలోకం ఎవరు దొరికిందంటే ఆ దొంగకండి. రక్షణలో అంత భూమి మీద ఉన్నటువంటి లక్కీయెస్ట్ పర్సన్, లేదంటే భూమి మీద ఉన్నటువంటి అందరికన్నా అదృష్టవంతుడు అంటాం కదా, అంత అదృష్టవంతుడు ఎవరంటే ఆ దొంగ ఒకటే. ఒక్క మాటే అన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, నేను నిన్ను ఈ దినమే నీవు నాతో పాటు. అసలు ఎవరు చెప్పాలి? నేను అది ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. పరలోకానికి ఎవరు వెళ్ళాలంటే యేసుప్రభు ఫస్ట్ వెళ్ళాడు, అంతే కదా. పరలోకానికి మరణం వచ్చిన తర్వాత యేసుప్రభు పరలోకానికి ఎంటర్ అయ్యాడు. పరలోకంకి యేసుప్రభు తర్వాత ఎంటర్ అయ్యింది ఎవరు ఎంటర్ అవ్వాలంటే పేతురు ఎంటర్ అవ్వాలి, లేదంటే యోహాన్ ఎంటర్ అవ్వాలి, యేసుప్రభు శిష్యుల్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలి. కానీ వారు ఎవరికి లేదు. యేసుప్రభు తర్వాత ఎంతో మంది ఆయనతో పాటు జీవించారు. వాళ్ళ ఎవ్వరికి పరలోకంలో ఫస్ట్ ఎంట్రీ లేదు. కానీ ఫస్ట్ ఎంట్రీ ఎవరికి? దొంగకి. హల్లెలూయా. ఎంత దొంగ, ఎంత అదృష్టవంతుడు, ఎంత అదృష్టవంతుడు. ఫస్ట్ పర్సన్ పరలోకంలో వచ్చినటువంటి వాళ్ళ లిస్ట్ ఉందనుకోండి, పరలోకంలో వస్తున్నారు కదా అందరూ, లిస్ట్ అంతా రాసి ఫస్ట్ పేరు ఎవడండి అంటే ఈ దొంగ అండి బాబోయ్, దొంగ దొంగండి. కానీ మారు మనసు పొందాడండి.
ఆ సత్యాన్ని గ్రహించాడు, యేసు ప్రభుని అంగీకరించాడు, శిలువ మీద నుంచి మరణించి డైరెక్ట్గా పరలోకానికి వస్తాడు. పరలోకం యేసుని వెంబడించేటువంటి వారితో, యేసు మార్గంలో నడిచేటువంటి వారితో, యేసు బోధల ప్రకారం జీవించేవారు, లోకాశలు, లోక చింతనలు, లోక సంపాదనలు, లోకం మీద ఉన్నటువంటి వాటి చుట్టూరు కాదు, వాటి మీద కాదు మనసంతా కూడా నేను పరలోకానికి ఏ విధంగా చేరాలి, అక్కడ నా ఆస్తి ఎలా కూడబెట్టుకోవాలి, అక్కడ నేను నిత్యము ఆయనతో పాటు ఎలా ఉండాలి, అదే మార్గం. అదొక్కటి కొదువుగా ఉంది. ఆ కొదువ నీకు ఉందా? ఈరోజు ప్రభు మన దగ్గర మనం చూస్తే నీకు ఆ ఒకటి కొదువుగా ఉందని చెప్తాడా, లేదంటే ఆ కొదువు కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు తీర్చుకున్నావని చెప్తాడా? ఒకవేళ తీర్చుకోకపోతే ఈరోజు తీర్చుకుందాం. ఆ కొదువుతో మన పరలోకం పెట్టలేము, కానీ ఆ కొదువ, అదే ఒక్కటి కొదువ, అదే ఒక్కటే మనకుంటే చాలు. మిగతా అన్నిటికన్నా అదే లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోవలసినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తీర్మానం చేసుకోమన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సరైనటువంటి జవాబు ఇచ్చాడు. కానీ చాలా దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రశ్న అడిగాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, యేసు ప్రభుని సద్బోధకుడు అన్నాడు, యేసు చెప్తే పరలోకం వచ్చేస్తుంది అనుకున్నాడు, అన్ని మంచి 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 నిర్ణయాలన్నీ తీసుకున్నాడు.